Watch full episodes on Jio Hotstar. మిత్రమా చాయ్ బాగుంది కదా. అరే మోటు ఎక్కడున్నాడు? ఈ పాటికి తను వచ్చి ఉండాలి కదా. అరే ఎవరు ఉష్ అంటున్నారు? ఎవరు కనపడడం లేదండి. ఓసారి రండి. ఎవరది? ఏమైందన్నయ్యా? నేను ఒక సీక్రెట్ స్పై. ఇది ఒక చిప్. ఈ చిప్ నేను మీరు మా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మైదానానికి వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుంటారు. నన్ను శత్రువులు గుర్తుపట్టేశారు, అందుకని నేను ఇది వాళ్ళకి ఇవ్వలేను. మీరు చూడ్డానికి మంచివారిలా ఉన్నారు. నేను మిమ్మల్ని నమ్మచ్చు కదా? తప్పకుండా. మెల్లిగా మాట్లాడండి, మెల్లిగా. సారీ. జాగ్రత్తగా పెట్టుకోండి, అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఆ మైదానంలో మా వాళ్ళు 2-3 బ్లాక్ డ్రెస్ లో ఉంటారు. వాళ్ళకి చేయండి. నేను ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను సార్. మెల్లిగా మెల్లిగా. సారీ. నేను తప్పైన వ్యక్తి నమ్మినట్టున్నాను. అరే ఇలా వెళితే అనుమానం కలుగుతుంది. నార్మల్ గా నడవండి. సారీ. ఓ అయితే రాజేశ్వర్ ఈ మనిషికే చిప్పిచ్చి పంపించాడన్నమాట. పదండి, అతని దగ్గర నుంచి చెప్పు తీసుకుందాము. ఇతడు చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు. అతన్ని మోసం చేసి అతని దగ్గర ఏవేవైతే ఉన్నాయో అన్నిటినీ తీసేసుకుందాం. మొత్తం అంతా లాగేసుకుందాము. అరే మీరంతా ఎవరు? నీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఇచ్చేయి. మేము చంబల్లోయకి చెందిన దొంగలము. చంబల్లోయకి చెందిన దొంగల? 1, 2, 3, 4 మొత్తం 6 కదా. మిగతా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు తుపాకులు తీసుకురావడానికి వెళ్ళారు. విషయం ఏంటంటే మేము తుపాకులు తీసుకురావడం మర్చిపోయాము. ముందుగా ఇప్పుడు నిన్ను దొంగిలించుకుని వెళ్ళిపోతాము. ఆ తర్వాత 2-3 గంటల తర్వాత నీకు తుపాకీ చూపిస్తాం, సరేనా? ఓకే. చంబల్పూర్కి చెందిన దొంగలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేను విన్నాను. ఇదిగోండి. ఇక వెళ్ళి నీ స్నేహితుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటా. త్వరగా వెళ్ళిరా. అలాగే ఇప్పుడే తెస్తాను. అరే వీళ్ళంతా ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. అరే మోటు నువ్వు వచ్చేసావా? వచ్చేసాను. అరే మోటు నువ్వు ఏం చేస్తున్నావు? ఆగండి, ప్రాణాలకి ప్రమాదం వచ్చింది. అరే మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. పదండి వెళ్ళి చూద్దాం మనం. ఇదిగో తీసుకోండి, నేను అందరూ డబ్బులు తీసుకొచ్చాను. సరే 2 గంటల తర్వాత ఇక్కడికి వచ్చేయి. మేము తుపాకీతో ఇక్కడికి వస్తాము. అలాగే వెళ్ళొస్తాను. అరే ఈ మోటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే మోటు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? డబ్బు ఎందుకు తీసుకువెళ్ళావు? అరే ఏం చెప్పమంటావు పతులు? చంబల్లో దొంగలు కనిపించారు. చంపల్లో దొంగలా? అలాగైతే నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి వెకిలివాణ్ణి నేను ఎక్కడా చూడలేదా? అరే పెద్దనయ్య, చంబల్లో దొంగలు ఎప్పుడూ అబద్ధాలు ఆడరు. మనం ఏటీఎం నుంచి ఇంకా చాలా డబ్బులు తీసుకువెళ్ళాలి. అయ్యమ్మా, వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి దోచుకుంటారు. చెప్పింది కరెక్ట్. వద్దు, పరిగెత్తు. హలో ఆగండి, ఓసారి ఇలా రండి. అరే ఆయన ఎవరు? ఫోటో నా చిప్ జాగ్రత్తగా ఉంది కదా? జాగ్రత్తగానే ఉంది, కానీ చంబల్లో దొంగలు వచ్చారు. వాళ్ళు నా దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు.
నేను ఎంతో కష్టపడి నా ప్రాణాన్ని పణంగా పెట్టి శత్రువుల నుంచి అది తీసుకొచ్చాను. నీకు అర్థమైందా? అందులో శత్రువు లిస్టు మొత్తం ఉంది. దేశానికి ద్రోహం చేసే వాళ్ళందరి పేర్లు లిస్టు ఉన్నాయి. మీరేమీ దిగులు పడకండి సార్, మేము త్వరలోనే వాళ్ళని వెతికి పట్టుకుంటాం. మేము మీకు మాట ఇస్తున్నాం డాక్టర్ జట్కా, మనం ఆ షిప్ ని ట్రాక్ చేయగలుగుతామా? కుదురుద్దయ్యా మిత్రమా, కుదురుద్ది. ఇప్పుడు మీరు దాని వెయిట్, ప్రాపర్టీస్ అన్ని కూడా నాకు చెప్పండి. ఇదిగోండి, ఇందులో డీటెయిల్స్ మొత్తం ఉంది. అరే మిత్రులారా, సహోదరులారా, ఇదిగో ఉందయ్యా చెప్పు. ఇప్పుడు మనం దీన్ని ట్రాక్ చేసి దీని ప్లేస్ కి మనం తీసుకెళ్లగలము. మీరు అదరగొట్టేశారు. ఇప్పుడు మనం వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చయ్యా. మీరు చిప్పు తీసుకుని ఇక్కడికి రండి. ఓకే సార్, All the best. థ్యాంక్ యూ. అదిగో అక్కడ ఉంది, త్వరగా రండి. ఆ మనిషి నిజంగానే వెర్రోడ్లా ఉన్నాడు. మనం చెప్పిన ప్రతి మాటని బాగా నమ్మినట్టున్నాడు. ఇక మనము ఈ చిప్పుని తీసుకొని ఈ దేశాన్ని వదిలే పారిపోదాము. ఎక్కడికి పారిపోతారు? అరే, నువ్వు ఇంత దూరం వచ్చావా? అరే, రాకపోయి ఉంటే చంబల్లోయ దొంగలకి చెడ్డ పేరు వచ్చేది కదా. మోటు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఓ సారీ సారీ సారీ. అరే చంబల్లోయ దొంగలు, మర్యాదగా మా డబ్బు అలాగే ఆ చిప్పు కూడా తిరిగి ఇచ్చేయండి, లేదంటే అరే, ఇతనికి చిప్పుని డబ్బుల్ని రెండింటిని ఇచ్చేయండి. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత నువ్వు మమ్మల్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఎలా పట్టుకోకుండా ఉంటాం? మా దగ్గర ఫ్లయింగ్ హెల్మెట్స్ ఉన్నాయి, ఎగురుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాం. ఈ ఫ్లయింగ్ హెల్మెట్ కూడా తీసుకొని వెళ్ళిపోతాము. ఇక మమ్మల్ని ఎలా వెంబడిస్తావు? వదలరా. అరే మోటు, సారీ సారీ పెద్దనయ్యా, ఏదో ఒకటి చెయ్యి. ఎగరడానికి ఏదో ఒకటి ఇవ్వు, నేను వాళ్ళని వదిలిపెట్టను. అరే మోటు మిత్రమా, సహోదరా, ఇది తీసుకొని వాళ్ళని వెంబడించు. నేను రాజేశ్వర్ సార్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెబుతాను. అరే, ఎక్కడికి పారిపోతున్నారు? మీకు ఇప్పుడు తగిన బుద్ధి చెప్తాను, కాచుకోండి. అరే, వాళ్ళు మోటుని చుట్టుముట్టారు. అరే, కొడుతున్నారు, కాపాడు పత్రులు. వదిలిపెట్టను. అరే, ఇక్కడి నుంచి పారిపోండి. ఎక్కడికి పారిపోతున్నారు? తీసుకో తీసుకో. ఓరి నాయుడు, నేను బాగా ఇరుక్కున్నాను. ఆగు, ఆగు. సారీ సారీ సారీ, ఇదిగోండి మీ చిప్పు, డబ్బులు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. కానీ మనం సరి సమానంగా ఫైట్ చేశాం కదా. మీరు ఎగురుతున్నారు, మేము కూడా ఎగురుతున్నాము. ఇదంతా ఆపేద్దాము. ఓ సారీ సారీ, నేను వెంటనే దీన్ని ఆఫ్ చేసేస్తాను. అరే, కాపాడండి. బాయ్ బాయ్ మోటు. పదండి. పతులు బతుకుంటే మళ్ళీ కలుద్దాం. అరే మోటు, బటన్ ఆన్ చెయ్యి. అరే అవును కదా, నేను మర్చిపోయాను. మీరు నన్ను చాలా మోసం చేశారు, మీకు తగిన బుద్ధి చెప్తాను. అరే, వీళ్ళు ఎవరు?
అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మనల్ని వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఇక మీరు వీళ్ళని కొడతారో తంతారో జైల్లో పెడతారో మీ ఇష్టం. ఇదిగోండి మీ చిప్ తీసుకోండి. థ్యాంక్ యూ మోటో గారు, మీరు ఈ చిప్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి దేశానికి చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ. ఇది నా బాధ్యత. ఇదిగో. అయ్యమ్మా, నువ్వు ఎందుకు వాళ్ళకి పర్సు తిరిగి ఇచ్చేసావు? అరే పర్సన్ నా దగ్గర నుంచి వాళ్ళు దోచుకున్నారు కదా, దాని మీద వాళ్ళకి అధికారం ఉంది, కానీ చిప్ మీద అధికారం లేదు కదా. అసలు సారీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.